నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వంగవీటి రాధ ప్రచారంలో ఉంటూ కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి పైన. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. వారితో మాట్లాడారు. నమస్తే చౌదరి గారు. వంగవీటి రాధ ప్రచారంలో ఉంటూ కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి పైన. జగన్కు ఇంకా రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాము, ఇప్పటికే ఆయన చాలాసార్లు బట్టలు నొక్కి నొక్కి అలసిపోయారు అని చెప్పేసి అని అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఆయన కామెంట్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి అంటారు? సౌజన్య గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే విశ్రాంతి కావాలమ్మా. ఎందుకంటే ఢిల్లీలో ప్రశ్నించలేడు, నాంపల్లిలో తలెత్తలేడు, పరిపాలన సాగించలేడు, ప్రజల్ని మెప్పించలేడు, రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేయలేడు. ఇటువంటి ముఖ్యమంత్రికి రెస్ట్ ఇవ్వకపోతే ఇంకేం చేయాలమ్మా? ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. ఇలా 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 చెప్పుకుంటా అలా 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 వెళ్ళిపోయిన 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో బీసీలకు కానీ కాపులకు కానీ వంగవీటి వర్గం ఏదైతే నిర్వహించిందో ఆ బీసీ కార్పొరేషన్ కానీ బీసీ సంబంధించిన వ్యక్తులకే న్యాయం చేశాడా? ఇప్పుడు చూడండి, బీసీ కార్పొరేషన్ గతంలో ఒకటే ఉండేది. చాలా మంది బీసీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పనిముట్లు సబ్సిడీలు 90% ఇచ్చేవాడు. వస్తాను అది తీసేసాడు. స్థానిక సంస్థల్లో అంటే సర్పంచులుగా ఉప సర్పంచులుగా ఉన్న గ్రామ సర్పంచులుగా ఉన్న వాళ్ళందరినీ 34% రిజర్వేషన్ ఉన్న స్థానిక సంస్థ రిజర్వేషన్ 24 తగ్గించేసి 16,500 పోస్టులు తీసేసాడు. వాళ్ళు మన రిజర్వేషన్లో రాదు, వాళ్ళకి ఛాయిస్ లేదు. ఇది కాకుండా బీసీ కార్పొరేషన్ రిజర్వేషన్ తగ్గించాయి. 5% నుంచి 35% తగ్గించి చివరికి బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా రిజర్వేషన్ పెట్టేశాడు. ఇప్పుడు గతంలో నాయి బ్రాహ్మణ్ వాళ్ళకి వాళ్ళ పనిముట్లు ఇచ్చేవాళ్ళు, కమ్మరి కుమ్మరి వడ్రంగి వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవాడు 90% సబ్సిడీ. సో ఇది ఇవ్వటం లేదు కదా. అలాగే బీసీ కార్పొరేషన్ కాపులకి విదేశీ విద్య చదువుకునే అవకాశం ఉండేది. మేము పలానా దేశానికి పోతున్నాము, ఆ దేశానికి పోతే మాకు ఇంత ఖర్చు అవుతుంది, ఈ డిగ్రీ చేయడానికి వెళ్తామని చెప్తే ప్రభుత్వం పూర్తిగా ఖర్చులు భరించి వారిని వీసా ఇచ్చి పంపించేవాడు. విదేశీ విద్య దూరం అయిపోయింది కదా. సో ఏ ఒక్కరు కూడా విదేశీయానికి వెళ్ళకుండా ఆపేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా కాపులకి బీసీలకి. పైగా బెస్ట్ స్కూల్స్ అవైలబిలిటీ ఉండేది రిజర్వేషన్ ప్రకారం, దాన్ని వస్తానే అవసరం లేదని తీసేసాడు. సో కాపులకి బీసీలకి పెద్దపేట వేస్తానని వాళ్ళ కింద కత్తిపేటేశాడు. పూర్తిగా రాష్ట్రంలో నాకు తెలిసి 2,14,00,000 మంది కాపులు బీసీలు ఉన్నారు. మేజర్గా ఓటర్స్ వాళ్ళే, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటర్స్ కూడా వాళ్ళే. సో అటువంటి వాళ్ళకి న్యాయం చేయకపోగా రాష్ట్రం ఇప్పటికే చాలా కష్టాల్లో తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్ పూర్తిగా వసుగ్రహాలుగా మార్చేశాడు. వాళ్ళు 52 కార్పొరేషన్లు చీల్చేశాడు. కాపు, వెల్మ, శెట్టి బలిజ, పిరికి బలిజ, అలాగే ఇంకో రకరకాల బలిజల్లో చాలా సబ్ కాస్ట్ ఉంది. వీటిని డివైడ్ చేయడంతో కులాల మధ్య శిచ్చులు వచ్చేసి ఏ కులం పెద్ద ఏ కులం చిన్నది. సో 1,500 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ కాపుల కార్పొరేషన్ కేటాయిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళకి 75,000 కోట్లు ఇవ్వాలి. 75 రూపాయలు కూడా లేదు. సో కార్పొరేషన్ నిధులు లేవు, సబ్సిడీ లోన్లు లేవు, విదేశీ విద్య లేదు, పూర్తి రిజర్వేషన్ పక్కన పడేశాడు. కానీ ఏదైనా వాళ్ళకి ఆ ఉపాధి అవకాశం కల్పిస్తారంటే ఎన్ఆర్జీఎస్ ఫండ్ కూడా వాళ్ళని కూడా చేశారు. బట్ టోటల్గా ఏంటంటే ఎస్సీ బీసీలతో పాటు బీసీలు కాపులు కూడా న్యాయం చేయకపోగా ఈరోజు వంగవీటి గారు చెప్పిన మాట 100% నిజమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే మాకు నష్టం చేశారు, మీరు వచ్చిన ఒక్క ఛాన్స్తో రాజధాని పోయా, చివరికి పోలవరం పోయా, మా ఉద్యోగాలు పోయా, ఇండస్ట్రీలు పోయా, మా జీవితాలు పోయా అని బాధపడుతున్న వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే ఎవరిని ప్రశ్నించాలి? జగన్మోహన్ రెడ్డి గారు దొరకరు, పరదాల్చడం తిరుగుతుంటారు. ఈ ముఖ్యమంత్రిని అడగాలంటే ఇంక బీసీ కార్పొరేషన్ అడగాలి. గతంలో ఆయన వంగవీటి రంగా గారు బతుకున్నప్పుడు చాలా సార్లు వారి గురించి రిప్రజెంట్ చేసేవాళ్ళు. రాధా గారు మళ్ళీ టీడీపీలోకి వచ్చినా కొంత ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం మారడంతో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు, కార్పొరేషన్ న్యాయం జరుగుతుంది, 75,000 కోట్ల రూపాయలు ఇస్తాడు అబ్బా అని చెప్పి జనాలు ఒకసారిగా అంటే ఆశపడ్డారు. ఆ ఆశతో వాళ్ళు ఓట్లు వేశారు. చివరికి ఏం చేశారు? వాళ్ళ ఆశ మీద మీరు నీళ్ళు చెల్లేసి మీకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేము, రిజర్వేషన్లు ఇవ్వలేము, మీ మహిళలకి మర్చిపోయినా ప్రధానంగా బీసీలకి కళ్యాణ తోఫా వచ్చేది. ఎవరైనా పెళ్లి చేసుకుంటే 1,00,000 నుండి 2,00,000 వరకు కళ్యాణ తోఫా ఇచ్చేది, అది కూడా లేదు. సో ఏవి కూడా లేకపోయే కొద్దికి వాళ్ళ చేతులు రక్తహస్తాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు నిజంగానే భయభ్రాంతులకు గురయ్యారు. వంగవీటి మోహన్ రంగా కొడుకు రాధా గారు చెప్పిన మాటలు అక్షర సత్యం. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి రెస్ట్ ఇకపోతే రాష్ట్రం బాగుపడదు, ఎస్టీ సిబిసి కాపు సామాజిక వర్గాలు బాగుపడవు. కాబట్టి ఆ దిశగా వేసిన ప్రశ్న కరెక్టే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు తెలియకి సైకలాజికల్ డిజాస్టర్స్ తో కూడా ప్రారంభం అయ్యింది. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. కాబట్టి
కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎస్టీసీ గురించి మాట్లాడతాడు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు. మరి నా ఎస్టీ, నా ఎస్టీ బీసీకి న్యాయం చేశారా అంటే చేయలేదనే చెప్తున్నారు. కాబట్టి హలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే మాట ఒకటే, బీసీలతో నిర్ణయం తీసుకున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకా లండన్ లోనో వైట్ హౌస్ లోనో లేదంటే లోటస్ పంటలోనో హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, కేసులు ఉంటే మాత్రం చల్లపల్లి జైలుకి అని చెప్తున్నాను. అంటే చౌదరి గారు ఇక్కడ రాధా గారికి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కులాన్ని స్వార్థానికి వాడుకున్నారని కూడా ఆరోపించారు ఆయన. నిజమేనమ్మా, ఈ పాయింట్ పైన కొంత లోతుకి వెళ్తే గతంలో జేడి లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ముద్రగడ పద్మనాభం గారు, కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు విజయవాడలో సమావేశమయ్యారు. అయినప్పుడు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు, ఈసారి ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వస్తే అవకాశం ఇద్దాం, మన కాపులకు న్యాయం జరుగుతుంది. అంటే 2 ఏళ్లలోనే వాళ్ళ పరిస్థితి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బతుకు. సో మనం బాగుపడలేమని చెప్పి మీటింగ్ పెట్టి అక్కడికి వెళ్ళి బొత్స సత్యనారాయణ, ఈ వేంపల్లి లాంటి వెళ్ళి బేరాలు పెట్టారు. మళ్ళీ గొడవలు అవుతున్నాయని చెప్పి వీళ్ళు వెళ్ళి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. హైదరాబాద్ లో మీటింగ్ పెడితే ముద్రగడ పద్మనాభం గారిని ప్రయోగించారు, ఎందుకంటే కాపుల మధ్య చిరికి రాకూడదని. మళ్ళా హరిరామ జోగయ్య గారిని మార్చారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కాపు సమాచార పేర్లు చెప్పి నాయకులు అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయారు. ఆయన కొడుకు కూతురు వ్యతిరేకించినా చేరిపోతున్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని పేరు చెప్పి ఆ నాయకులు పైకి వచ్చి కాపు సమాజ వర్గం నమ్మేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పంతం చేరడంతో కాపులు నమ్మే పరిస్థితి లేదు. కాపుల మధ్య చీచి తెచ్చాడు. 52 కార్పొరేషన్లు మార్చడానికి కారణం అదే. కాపు సమాజ వర్గాన్ని చిలికి పెళ్లి చేస్తే వీళ్ళు ఐక్యత కోల్పోతారనే భయంతో తద్వారా మనకు ప్లస్ అవుతుందని కుల గొడవలు, మత గొడవలు తీసుకొచ్చారు. కాబట్టి కాపులు బాగా దెబ్బతిన్నారు, ఆరోగ్యంగా కానీ ప్లస్ ఆర్థికంగా కానీ. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పరిస్థితి దారుణమైంది. కాబట్టి రంగా గారు మాట్లాడిన మాటలు 100% నిజము. ఆయన చెప్పిన మాటలు కట్టుబడి ఉండాలనే ఆలోచనతో వాళ్ళకి ఆలోచన కలిగింది. సో ఇప్పుడు బీసీలు కాపుల్లో అంతర్మతమే కాకుండా ఒక డెసిషన్ కూడా వచ్చారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ ఇవ్వాలని. రెస్ట్ ఇస్తారు ఖచ్చితంగా, 100% అది నిజమే తెలుస్తుందని చెప్పి అత్యశ్రద్ధంగా భావిస్తున్నాం. ఓకే. సో అంటే అక్కడ ఉన్నటువంటి అంటే విజయవాడ ప్రజలు కూడా ఇదే నిశ్చయంతో ఉన్నారు, ఎందుకంటే వంగవీటి గారు పిలుపునిచ్చారు కదా. సో ఇన్నిసార్లు పట్టణంలోటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవీఎం పట్టణంలోకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి మరి ఏకీభవిస్తారు అని అనుకుంటున్నారా విజయవాడ ప్రజలు? నిజం. గతంలో వంగవీటి గారి పేరు చెప్పుకొని కొడాలి నాని గాని వంశీ గాని వాళ్ళ ఏరియాలో తిప్పి ఓట్లు చేయించుకున్నాడు. అంటే నాకు ఫ్రెండ్ రంగా అని చెప్పి ఆయన పిలిపించుకొని సభలు పెట్టి, భోజనాలు పెట్టి, డిన్నర్లు పెట్టి, మాతో రాధా గారు ఉన్నారు కాబట్టి వంగవీటి వర్గం అంతా కూడా మాతోనే ఉందని చెప్పి చెప్పించుకొని అదే విధంగా కొడాలి నాని వంశీ గెలిచారు. ఇప్పుడు ఈయన పక్క వచ్చేసాడు, మీరు రాష్ట్రానికి దేశానికి ఏం చేయకపోగా కాన్స్టిట్యూన్సీ కూడా ఏం చేయలేదు కదా, కాబట్టి మీకు వద్దు, మీతో ఉండలేని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి అంతర్మతం లేకుండా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మార్పు అనేది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాపుల మీద బలంగా పనిచేస్తా ఉంది. ఈ చెప్పిన మాటలు కూడా వాళ్ళ మీద ప్రభావితం అవుతాయి. కాబట్టి వాళ్ళ ఐక్యత దెబ్బతినకుండా రాధాగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈయనకి రెస్ట్ ఇవ్వకపోతే కాపు కార్పొరేషనే కాదు, కాపు వర్గాలు కూడా ఈ విధంగా చెండాడి మన మధ్య ఐక్యత లేకుండా చేసి అసలు కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ లేకుండా చేస్తాడు, మనకు భవిష్యత్తులో మనుగడే ఉండదు అనే భయం పుట్టుకుపోయింది. కాబట్టి ఆ కోణం నుంచి రాధా గారు మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కాపులు ఓ నిర్ణయానికి రావాలి, ఐక్యంగా ఉండాలి, ఈయన ఇంటికి పంపించాలి అనే ఆలోచన తీసుకొచ్చే దాంట్లో కీ రోల్ పోషించాడు. ఆ విధంగా కామెంట్ చేయడానికి కూడా కారణం అదే. కాబట్టి వంశీ కొడాలి వాడికి అలాంటి వాళ్ళు చాలా మంది కాపులను వాడుకుని గెలుచుకున్నారు. కాబట్టి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు, ఇస్తే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, బీసీలు పూర్తిగా అణగారిపోతారని చెప్పి. ఎందుకంటే బీసీలు చంపేశారు, చాలా మంది రిజర్వేషన్ లేకుండా ఆపేశారు, భద్రత లేకుండా పోయింది, చాలా సందర్భంగా రిజర్వేషన్ కోల్పోయారు, ఇప్పటికీ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలకు అవసరపడుతున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాతనే రాధా గారు నిర్ణయానికి వచ్చి ఇటువంటి కామెంట్ చేశారు. కాబట్టి ఒక రకంగా చెప్పండి బై టాడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి. సో చూద్దామండి, మరి కాపు నేతల సమావేశంలో మాట్లాడేటువంటి వంగవీటి రాధా గారు సో మరి ఏ విధంగా అక్కడ ప్రజలు వాటిని స్వీకరిస్తారు ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.